కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక సాధన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఫ్రెండ్స్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కష్టపడి చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డి, ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షులు లయం యోగయ్య, ప్రధాన కార్యదర్శులు గంగసాని సాంబశివారెడ్డి అన్నారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాలలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు సాధన స్కూల్ విద్యార్థులకు ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ సేవా సంఘంను స్థాపించడం జరిగిందని, సంఘం ద్వారా 10 సంవత్సరాలు వేసవి కాలంలో పాదాచార్యులకు ఉచిత చలివేంద్రాలను, మజ్జిగతో పాటు రాగి సంకటి వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు కూడా తెలిపారు. మీ కార్యక్రమం జూన్ 1 వరకు కొనసాగితే జూన్ 1వ తేదీ కూడా అక్కడ భోజన కార్యక్రమానికి నా సహాయ సహకారాలు అందిస్తాను. అది ఎక్కడైనా జూన్ 1వ తేదీ ఒక కార్యక్రమం అనేది పెట్టుకున్నాను, అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంటే అందులో నా ముందు చేయుత అనేటువంటి దాని అందిస్తాను. కాబట్టి అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా పిల్లల ప్రోత్సాహం. అది ఒకటి, మేము డిగ్రీ చదివేటప్పుడు మామూలుగా ఇంటర్నెట్ ఉండొచ్చు, కానీ ఇంటికాడ ఒక మార్గనిర్దేశం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ రెండు స్కూళ్ళ తరఫున వచ్చినటువంటి అధ్యాపకులు కానీ అధ్యాపకురాలు కానీ అంటే టీచర్స్ అంటున్నారు వారికి, మరియు ఈ పిల్లల తరఫున వచ్చినటువంటి పేరెంట్స్తో పాటు వచ్చినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు, మరియు ముఖ్యంగా ప్రతి కార్యక్రమం సక్సెస్ కావడానికి కారణమైనటువంటి మా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వారికి బయట ఉండి మాకు ఆశీస్సులు అందిస్తూ సహాయ సహకారంతో పాటు ఆర్థికంగా ఇస్తున్నటువంటి మా మిత్రులందరికీ ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము 11 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం జనరల్గా, కానీ భోజన సమయం కాబట్టి ఇక్కడే భోజన వర్గాలను చేపట్టడం జరిగింది. మేము ఈ యొక్క పిల్లలకి ఏదో కొంత, అంటే అదేదో చెప్తారు, కమరూపం బస్సు రూపంలో ఏదో ఒక చిన్న వస్తువు ఇచ్చినా కూడా అది పోపరణ కింద తీసుకోవాలి తప్ప అదేదో దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా తీసుకోవాల్సిన పని లేదు. మేము ఇంకా అనుకోకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. మొదటిగా ఫస్ట్ మార్కులు సాధించిన వారికి పట్టణవాడిగా అందరికీ శంతవేడును ఇందాక ప్రోగ్రామ్ పెట్టుకొని అందరినీ ఇన్వైట్ చేశాకే నేను అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో అక్కడ అయిపోవడం పరిస్థితి మన్నించాలి. అందుకే కొన్ని క్షమాపణతో ప్రారంభిస్తూ ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2 పాఠశాలలో ఆధిపత్యం లేనటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే తలపుతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనం చదువుకున్న పాఠశాలలో చదివి అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వచ్చి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ గాజులపల్లి సుబ్బారెడ్డి గారికి, మనం చదువుకున్న పాఠశాలలో మనమంటూ ఒక గ్రూపుగా ఏర్పడి మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలని భావించి సంకల్పించి ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటి ఒక బ్యానర్ని ఏర్పాటు చేసి సారథ్యం వహిస్తూ మనందరినీ ప్రోత్సహిస్తూ బద్వేలు పట్టణంలోని ఫ్రెండ్స్ సేవా సంఘం వైపు జనమంతా ఒక్కసారిగా చూసేలాగా సేవా కార్యక్రమాలు జరిగేలాగా సహకరిస్తున్నటువంటి సభాధ్యక్షులు, మన సంఘం అధ్యక్షుడైనటువంటి ఆత్మీయ మిత్రులు లాయం. హై స్కూల్లో 83-84లో 10th క్లాస్ చదివిన మేమందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం పేరుతో ఇప్పటికి 5 సంవత్సరాల క్రితం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం తరఫున మా మిత్రులకు ఆర్థికంగా కానీ ఏదైనా ఇతరత్ర సహాయాలు చేయాలనే ఉద్దేశంతోనూ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అలాగే కొంతమంది మిత్రులకు ఆర్థికంగానూ చేయూతనివ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున పేదలకి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కరికి చేయలేము కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా హై స్కూల్ ముందర గత 4 సంవత్సరాల నుంచి మంచినీరు, మజ్జిగ మరియు ఎండల కాలంలో రాగి సంగటి చల్లగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి బాగా ఉండాలనే ఉద్దేశంతో
రాగి సంగటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పటికీ ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క బీదలలో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులకు, పిల్లలకు, వారికి ఈ యొక్క దుప్పట్లు, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫ్రూట్స్ అవి కూడా పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున ఒకానొక సమయంలో కరోనాతో చాలామంది విలువిల్లాడే సమయంలో వారి అందరికీ కూడా 2000 చిల్లర పైజలకు మాస్కులు ప్రజలకు, పాదాచారులకు, బీదవారికి అందరికీ పంచడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున మేము అనుకుంటూ ఉన్నప్పటికీ కరోనా వలన 10th క్లాస్ స్టూడెంట్స్కి మెరుగైనటువంటి మార్కులు సాధించిన ముగ్గురికి ఇవ్వాలనే ఆలోచనతో మేము చదివిన బద్వేల్ జెడ్పీ హై స్కూల్లోని ముగ్గురికి, తర్వాత వచ్చేసి మా మిత్రుడు సముద్రంల శ్రీనివాసులు అలియా సాధన శ్రీనివాసులు, తను కూడా గవర్నమెంట్కు తీర్చుకోని విధంగా నామమాత్రం ఫీజులతో, ముఖ్యంగా నా బంధువుల పిల్లలు కూడా ఇక్కడే చదువుతుంటారు, అందరి కూడా విద్య అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్కూల్లో ముగ్గురికి, ఈ స్కూల్లో ముగ్గురికి, గవర్నమెంట్ స్కూల్లో 591 ఫస్ట్ ప్లేసు, సాధనా స్కూల్లో